నమస్కారం. అప్పుల భారం, ఆ తర్వాత రికవరీ ఏజెంట్ల నుంచొచ్చే వేధింపులు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాని ఒక్క నిమిషం ఆగండి. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం మనకు అండగా ఉంటుందన్న విషయం ఎంతమందికి తెలుసు? అవును, ఈరోజు సరిగ్గా ఆ చట్టపరమైన రక్షణ కవచం గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈ టాపిక్ని ఎలా చూడబోతున్నామంటే, ఫస్ట్ చాలా మందిలో ఉండే ఒక భయం, ఒక అపోహ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ వేధింపులు అసలు చట్ట ప్రకారం ఎందుకు తప్పో చూద్దాం. మరి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్న చట్టపరమైన మార్గాలేంటి, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. చివరిగా మన చేతిలో ఉన్న పవర్ ఏంటో తెలుసుకుని ముగిద్దాం. సో ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం. అప్పు తిరిగి కట్టలేకపోయినప్పుడు చాలామందిలో కలిగే ఆ తీవ్రమైన భయం, ఆ ఆందోళన ఏంటో ఒకసారి చూద్దాం. లోన్ కట్టలేదని ప్రాణాలు తీసుకోవాలా? ఇంటికొచ్చి నానా మాటలంటుంటే పడి ఉండాలా? వినడానికే చాలా కష్టంగా ఉన్నాయి కదూ ఈ ప్రశ్నలు. కానీ అప్పు తీర్చలేని ఎంతోమంది మదిలో రోజూ మెదిలే భయాలు ఇవే. మరి దీనికి సమాధానమేంటి? చట్టం ఏం చెబుతోంది? సమాధానం ఒక్కటే: అస్సలు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. చట్టం ఎప్పుడూ మన పక్షానే ఉంటుంది. ఇది నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. చట్టమనేది శిక్షించడానికి కాదు, మనల్ని కాపాడటానికే ఉంది. ఇక్కడే చాలామందిలో ఉన్న అతిపెద్ద అపోహను మనం తొలగించుకోవాలి. లోన్ కట్టకపోతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారేమో అని చాలామంది భయపడతారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే, లోన్ డిఫాల్ట్ అనేది క్రిమినల్ నేరం కాదు. ఇది కేవలం ఒక సివిల్ వివాదం అంతే. ఈ ఒక్క విషయం క్లియర్గా అర్థమైతే చాలు, మనలో సగం భయం పోయినట్టు. సరే, ఇది క్రిమినల్ కేస్ కాదని అర్థమైంది. మరి అలాంటప్పుడు రికవరీ ఏజెంట్లు ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చా? వాళ్లకంటూ ఏమైనా హద్దులు, నియమాలు ఉన్నాయా? ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఒక రికవరీ ఏజెంట్కి ఎలాంటి హక్కులు ఉండవంటే, కోర్ట్ ఆర్డర్ లేకుండా ఇంట్లోకి అడుగుపెట్టే హక్కు లేదు. మనల్ని అవమానించే, తిట్టే హక్కు లేదు. మనల్ని గాని మన కుటుంబాన్ని బెదిరించే హక్కు అసలే లేదు. ఇక ఆస్తులు, వస్తువులు జప్తు చేయడం, దానిక్కూడా వాళ్లకి ఎలాంటి అధికారం లేదు. ఇవన్నీ చట్టవిరుద్ధం. ఇది ఎవరో గాలికి చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐనే ఈ గైడ్లైన్స్ ఇచ్చింది. రికవరీ ఏజెంట్లు అసభ్యంగా మాట్లాడకూడదు, రాత్రిపూట ఫోన్లు చేయకూడదు, పక్కింటి వాళ్లకు చెప్పకూడదు, బెదిరించకూడదు అని ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే మన దగ్గర ఫిర్యాదు చేయడానికి ఒక బలమైన చట్టపరమైన ఆధారం ఉన్నట్టే కదా. సరే, ఈ వేధింపులన్నీ ఇల్లీగల్ అని మనకు తెలిసింది. మరి వాటిని ఆపటానికి మన చేతిలో ఉన్న లీగల్ వెపన్స్ అంటే చట్టపరమైన ఆయుధాలేంటో చూద్దాం. మనల్ని మనం కాపాడుకోవడానికి ముఖ్యంగా రెండే స్టెప్స్ ఉన్నాయి. మొదటిది, ఈ రెండు చట్టాలను గుర్తుపెట్టుకోవాలి. సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ 39, ఇంకా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో సెక్షన్ 36. రెండో స్టెప్ ఏంటంటే, ఈ చట్టాల కింద కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ కోసం అప్లై చేయాలి. అస్సలు ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, అది కోర్టిచ్చే ఒక లీగల్ స్టాప్ సిగ్నల్ లాంటిది. ఈ ఆర్డర్ ద్వారా కోర్టు రికవరీ ఏజెంట్ని ఇంటికి రావడం, ఫోన్లు చేయడం లాంటి అన్ని రకాల వేధింపులు వెంటనే ఆపమని ఆదేశిస్తుంది. మరి ఈ రక్షణ ఎంతకాలముంటుంది? కేసును బట్టి కోర్టు 4 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా రక్షణ కల్పించగలదు. అంటే అన్ని నెలలపాటు ఆ ఏజెంట్ల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవు. ఇది ఊపిరి పీల్చుకోవడానికి దొరికే ఎంతో విలువైన సమయం. ఇంతకీ ఈ టైం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే ఆ ప్రశాంతమైన సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక మంచి ఉద్యోగం వెతుక్కోవచ్చు, లేదా లోన్ రీస్ట్రక్చర్ చెయ్యమని బ్యాంకుతో మాట్లాడొచ్చు, లేదంటే ఒక ఫైనల్ సెటిల్మెంట్ కోసం చర్చలు జరపొచ్చు. మొత్తానికి వేధింపుల నుంచి పూర్తి స్వేచ్ఛ పొంది లైఫ్ని మళ్లీ ట్రాక్ ఎక్కించుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇదంతా థియరీలా ఉంది కదా. మరి నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా? రమేష్ కథ విందాం. ఇక్కడ రమేష్ కథను స్టెప్ బై స్టెప్ చూద్దాం. పాపం 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నాడు. కాని అనుకోకుండా ఉద్యోగం పోయింది. దాంతో ఒక రికవరీ ఏజెంట్ రోజూ ఇంటికొచ్చి వేధించడం మొదలుపెట్టాడు. రమేష్ ఏం చేశాడంటే, ఒక లాయర్ను కలిసి మనం ఇందాక మాట్లాడుకున్న ఆర్డర్ 39 కింద ఇంజంక్షన్ కోసం ఫైల్ చేశాడు. వెంటనే కోర్టు ఆ ఏజెంటును ఆపి రమేష్కు 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. ఇంకేముంది, ఆ ఏడాదిలో రమేష్ ప్రశాంతంగా బ్యాంక్తో మాట్లాడి లోన్ సెటిల్ చేసుకున్నాడు. చూశారా? భయపడి కూర్చోడానికి,
ధైర్యంగా చట్టాన్ని వాడుకోవడానికి మధ్య ఎంత తేడా ఉందో. ఓకే, ఇదంతా విన్నాక మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటి? ఫైనల్ థాట్స్ ఏంటి? ఈ ఒక్క మాట దయచేసి ఎప్పటికీ మర్చిపోకండి. లోన్ కట్టలేకపోవడం అనేది ఒక నేరం కాదు. దానికోసం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే చట్టం ఎప్పుడూ మన పక్షానే ఉంటుంది. చూడండి, ఈ సమాచారం తెలియక ఎంతోమంది కుంగిపోతున్నారు. మనమిప్పుడు తెలుసుకున్న ఈ విషయం ఎవరికో ఒక్కరికి బ్రతకటానికి ఒక అవకాశమివ్వొచ్చు, వాళ్ల జీవితాన్ని కాపాడొచ్చు. అందుకే దీన్ని షేర్ చేయడం చాలా ముఖ్యం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఇదంతా జనరల్ లీగల్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఎందుకంటే ప్రతి కేసు దాని పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా పర్సనల్గా లీగల్ అడ్వైస్ కావాలంటే దయచేసి ఒక మంచి అడ్వకేట్ను కలవండి. అదే సరైన పద్ధతి.